హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో లెవెల్ 1 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. జేఎంఎన్స్కి కానీ ఈఏపీ సెట్కి కానీ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఈజీగా అడగాలనుకుంటే లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే Z1 Z2 ఆర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ సచ్ దట్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ అండ్ Z1 Z2 ఈజ్ ఎ రియల్ నెంబర్ దెన్ అని అడిగినారు. ఏం లేదు ఫ్రెండ్స్, Z1 Z2 అనేటివి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నారు. అప్పుడు రెండు ప్లస్ చేస్తే Z1 ప్లస్ Z2 మనకి కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. Z1 Z2 చేస్తే రియల్ నెంబర్ వస్తుంది, అంటే ఇంటూ చేస్తే రెండు. అప్పుడు మనకు ఆప్షన్స్లో ఏది కరెక్టో చూడాలి. Z2 ఈక్వల్స్ టు మాడ్ Z1 అదే Z1 బారా, Z1 ఈక్వల్స్ టు మైనస్ Z2 బార్, Z1 ఈక్వల్స్ టు Z2, Z1 Z2 బార్ ఈక్వల్స్ టు 1. దీనికి రిలేషన్ కనుక్కోవాలి ఫ్రెండ్స్, ఏం లేదు. Z1కి Z2కి రిలేషన్ ఆప్షన్ బట్టి చూస్తే గివెన్ Z1 Z2 ఇచ్చినారు, రెండు ప్లస్ చేస్తే కాంప్లెక్స్ నెంబర్, ప్రోడక్ట్ చేస్తే రియల్ నెంబర్. మనం దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ Z1 ఈక్వల్స్ టు A ప్లస్ IB అనుకున్నాం, Z2 ఈక్వల్స్ టు X ప్లస్ IY అనుకుందాం. ఆప్షన్ వెరిఫికేషన్స్ నుంచి వద్దాం. ప్రతి 4 ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నారు, Z2 ఈక్వల్స్ టు Z1 బార్ అన్నారు. సో ఆ విధంగా చూద్దాం. Z2 అంటే ఏంది, X ప్లస్ IY ఈక్వల్స్ టు Z1 అంటే A ప్లస్ IB, Z1 బార్ అంటే A మైనస్ IB అనమాట. రెండు కంపేర్ చేసుకుంటే ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్, X ఈక్వల్స్ టు A వస్తుంది, Y ఈక్వల్స్ టు మైనస్ B వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, రెండు ప్లస్ చేయాలి. ఇప్పుడు Z1 ప్లస్ Z2 కాంప్లెక్స్ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అప్పుడు రెండు ప్లస్ చేస్తే A ప్లస్ IB ప్లస్ A మైనస్ IB కదా, ప్లస్ IB మైనస్ IB క్యాన్సిల్. అదే ఫ్రెండ్స్, A ప్లస్ IB పెడతాము. Z2 అంటే X ప్లస్ IY కదా, X అంటే A, Y అంటే మైనస్ B. సో అవి రీప్లేస్ చేస్తామన్నమాట. రెండు మైనస్ IB ప్లస్ IB క్యాన్సిల్ అయిపోతే 2A వస్తుంది, మనకి రియల్ పార్ట్ వస్తుంది. సో ఇది కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. ఆప్షన్ 2 ఏమన్నారు, Z1 ఈక్వల్స్ టు మైనస్ Z2 బార్ అన్నారు. సో A ప్లస్ IB ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ X మైనస్ IY పెట్టుకోవచ్చు, అంటే Z2 ఇదే కదా. A ప్లస్ IB ఈక్వల్స్ టు మైనస్ X ప్లస్ IY. అప్పుడు X ఈక్వల్స్ టు మైనస్ A అవుతుంది, Y ఈక్వల్స్ టు B అవుతుంది. ఇప్పుడు రెండు చేద్దాం. Z1 ప్లస్ Z2 చేస్తే ఫస్ట్ A ప్లస్ IB పెడతాము. X ప్లస్ IY అంటే X అంటే మైనస్ A ప్లస్ IB. ఓకే, ఏ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ A ప్లస్ A. అప్పుడు 2 టైమ్స్ ఆఫ్ IB వస్తుంది. ఇది ఇమాజినరీ, ఇది కాంప్లెక్స్ నెంబర్ I వచ్చింది కాబట్టి సో ఇమాజినరీ పార్ట్ వచ్చింది. Z1 ప్లస్ Z2 మనకి కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది దీని నుంచి. ఇప్పుడు ప్రోడక్ట్ చేద్దాం. Z1 Z2 ప్రోడక్ట్ చేస్తే మనకి రియల్ నెంబర్ రాలా, వాళ్ళ క్వశ్చన్లో అదే కదా అడిగిండేది. Z1 ప్లస్ Z2 చేస్తే కాంప్లెక్స్ నెంబరు, రెండు ప్రోడక్ట్ చేస్తే రియల్ నెంబర్. సో మనకి రెండు ప్లస్ చేసినప్పుడు ఇమాజినరీ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. A ప్లస్ IB ఇంటూ మైనస్ A ప్లస్ IB. ఓకే, దీనిలో నుంచి మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, A మైనస్ IB వస్తుంది కదా. సో మైనస్ ఆఫ్ A ప్లస్ IB ఇంటూ A మైనస్ IB. ఏది ఎట్లా రాసుకోవచ్చు, A² మైనస్ B² అనే ఫామ్లో రాసుకోవచ్చు. A ప్లస్ B ఇంటూ A మైనస్ B అని ఉంది కదా. ఇక్కడ I² అనేది -1 వస్తుంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, రియల్ నెంబర్ వచ్చింది. సో సాటిస్ఫై అయిందనమాట. సో ఆప్షన్ 2 అనేది మనకి సాటిస్ఫై అయింది రెండు కండిషన్స్ని. Z1 ప్లస్ Z2 ఇమాజినరీ వచ్చింది, అంటే కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది. Z1 Z2 రియల్ నెంబర్ వచ్చింది. మనకు ఆన్సర్ కూడా ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 3 వెరిఫికేషన్ చేసినప్పుడు మనకి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. Z1 ప్లస్ Z2 చేసినప్పుడు కాంప్లెక్స్, Z1 Z2 చేసినప్పుడు కాంప్లెక్స్. ఇది సాటిస్ఫై కాదు. నెక్స్ట్ 4th ఆప్షన్ చేసినప్పుడు కూడా అంతే, మనకి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. సో మనకి ఫైనల్గా ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. Therefore option 2 is the correct answer. Thanks for watching friends. Please support me by like, share and subscribe our channel.